వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన చూస్తుంటే ఇది నిజంగా చంద్రబాబు పాలనేనా అనే అనుమానం కలుగుతుందా మీకు? అందుకు కారణం ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత రాష్ట్రంలో కానీ చంద్రబాబు పాలనా దక్షత ప్రపంచం చూసింది. అద్భుతమైన లా అండ్ ఆర్డర్ పనితీరు, నాటి హైదరాబాదులో ఉత్తమ పోలీసింగ్ వ్యవస్థ, ఇక విజయవాడ, గుంటూరు, వైజాగ్ నగరాల్లో రౌడీ అని చెప్పుకు తిరగాలంటే భయపడే పరిస్థితి. అల్లరి మూకలు, సివిల్ పంచాయతీలు మొత్తం బంద్ అయ్యాయి. ఇక రాయలసీమ రాకాసి ఫ్యాక్షన్ భూతం. వీలైనంత వరకు ప్రత్యర్థుల మధ్య రాజీ కుదిర్చి సీమపల్లెల్లో నెత్తురు పారకుండా అడ్డుకట్ట వేయగలిగారు. ఒక రకంగా ఫ్యాక్షన్ భూతాన్ని ఉక్కుపాదంతో అణిచివేసిన ట్రాక్ రికార్డు కూడా చంద్రబాబు నాయుడు సొంతం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. పాత ఫ్యాక్షన్ భూతం మళ్ళీ బుసలు కొట్టింది. జైల్లో ఉన్న మధుర చెరువు సూరి మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు పథకరచన చేశాడు. పరిటాల రవి స్వయంగా అనేక సార్లు మీడియాకు చెప్పిన మాట ఏంటి? రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి సూరితో కలిసి నా హత్యకు కుట్ర పన్నుతున్నాడు అని ఎన్నోసార్లు టీవీ ఇంటర్వ్యూల ద్వారా, పత్రికా సమావేశాల ద్వారా పలుమార్లు తెలియజేశాడు. మా పార్టీకి సంబంధించినటువంటి మా సహచరుల్ని 16 మంది దాకా కాంగ్రెస్ పార్టీ గుండాలు హతమార్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డికి, సూరికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మంగళ కిష్టప్ప, నేటివా పులివిందల. ఇతను జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడైనటువంటి విషయం కూడా ఎన్నోసార్లు పత్రికల్లో ప్రచురితమైంది. తెలుగుదేశం పార్టీ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. అంతటి ప్రతికూల వాతావరణంలోనూ పెనుగొండ స్థానం నుంచి తాను గెలవటం మాత్రమే కాదు, రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించాడు పరిటాల రవీంద్ర. 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వరుసగా దాడులు మొదలయ్యాయి. ఈ పరిస్థితి అనంతపురం జిల్లాలో మరింత దారుణమైన ఊచకోత కొనసాగింది. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై హత్యాకాండకు నిరసనగా తెలుగుదేశం పార్టీ 2004 ఆగస్టు 18వ తేదీన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీకి నాయకత్వం వహించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో 5 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాటి జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ ద్వారా ప్రభుత్వానికి అందజేసినట్లు ప్రకటించారు. ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో 24 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు హత్యలపై న్యాయ విచారణ జరిపించాలి, కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, అనంతపురంలో నరమేధానికి బాధ్యుడిగా డిఎస్పీ బాల నరసింహారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి, అతనిపై హత్య కేసు నమోదు చేయాలి. ఈ డిమాండ్స్తో పాటు తెలుగుదేశం నాయకులు పరిటాల రవీంద్ర, పయ్యవుల కేశవ్, నిమ్మల కిష్టప్ప, ఎర్రబల్లి దయాకర్రావు, భైరెడ్డి రాజశేఖర రెడ్డిలకు తగిన రక్షణ కల్పించాలి. కేవలం పరిటాల రవీంద్రని కాపాడుకోవటం కోసమే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి కౌంటర్గా అదే రోజున గుత్తి ఎమ్మెల్యే జి లీలావతి, హిందూపూర్ మాజీ ఎంపీ గంగాధర్, మద్దుల చెరువు సూరి భార్య భానుమతి తదితరులు పెనుగొండ నియోజకవర్గం ఫ్యాక్షన్ బాధితుల పేరుట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, హోంమంత్రి జానారెడ్డి, డీజీపీ సుకుమార్ సమక్షంలో కలిసి రవిపై చర్యలు తీసుకోమని వినతిపత్రం అందజేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, సూరి భార్య భానుమతి వినతిపత్రం తీసుకోవటానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ ముగ్గురు కట్టగట్టుకుని ఒకే చోట కూర్చున్నారు. పరిటాల మీద వీలైనన్ని పాత కేసులు తిరగడోదేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ముఖ్యమంత్రి నుంచి హోంమంత్రి, డీజీపీ నుంచి జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయని పత్రికలు వార్తలు రాశాయి. 2004 సెప్టెంబర్ 13వ తేదీ పరిటాల రవి వెంకటాపురంలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడాడు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల మీద హత్యాకాండ కొనసాగిస్తున్న జనరక్షణ సమితి పేరు వెనుక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణ చేశాడు. జనరక్షణ సమితిని జగన్మోహన్ రెడ్డి స్వయంగా నిర్వహిస్తున్నాడని, కారుబాంబు నిందితుడు మద్దుల చెరువు సూరి, రెడ్ స్టార్ సభ్యులు, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు
ఈ హత్యల్లో భాగస్వాములని, కారు బాంబు నిందితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం కల్పిస్తున్నాడని కూడా రవి ఆరోపించాడు. ఈ జనరక్షణ సమితి అనేది జగన్మోహన్ రెడ్డి పరిరక్షణలో జరుగుతున్నటువంటి సమితి అని, జనరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏ హత్య జరిగినప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి కౌంట్లో జమ చేయాల్సి వస్తుందని నేను మనవి చేస్తున్నాను. అనంతపురం డిఎస్పీ బాల నరసింహారెడ్డి, మద్దుల చెరువు సూర్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా సెల్ ఫోన్లలో సంభాషణలు కొనసాగుతున్నాయని, ఆ ముగ్గురు సెల్ ఫోన్లు సీజ్ చేయాలన్నది పరిటాల రవి డిమాండ్. సీజ్ చేసిన సెల్ ఫోన్ తాలూకు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ పరిశీలిస్తే ఎవరెవరు ఏ నేరస్తులకు ఫోన్లు చేశారో బట్టబయలవుతుందని మీడియాకు రవి తెలియజేశాడు. వాస్తవానికి ఆ రోజు రవి చేసిన ఆరోపణలకెల్లా తీవ్రమైంది, కీలకమైంది ఇదే. జనరక్షణ సమితికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందనే ఆరోపణ అంత ప్రత్యేకమైనది కాదు. పీపుల్స్ వార్ గణపతి వర్గం జిల్లా కార్యదర్శి సత్యం కూడా పోలీసులు, కాంగ్రెస్ నాయకులు సృష్టించిందే ఆ జనరక్షణ సమితి అని ప్రకటించాడు. పరిటాల రవి చేసిన ఆరోపణలు కడపలోనే కాక కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారుల్లో సైతం ప్రకంపనలు పుట్టించాయి. కడప జిల్లాలో అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. వైఎస్ యువసేన ఆధ్వర్యంలో అక్కడక్కడ రాస్తారోకాలు జరిగాయి. పరిటాల రవికి వ్యతిరేకంగా నినాదాలు, కొన్ని చోట్ల రవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డి పరిటాల రవికి లీగల్ నోటీసులు పంపించాడు. కారు బాంబు కేసులో చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న మద్దుల చెరువు సూరితో ఫోన్లో మాట్లాడినట్టు ఆరోపణలు చేయటం ద్వారా తన క్లయింట్ పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగినందున బేషరతుగా రవి క్షమాపణలు తెలుపుతూ ప్రకటన ఇవ్వాలని, లేని పక్షంలో న్యాయపరమైన, క్రిమినల్ వ్యాజ్యానికి చర్యలు తీసుకుంటామని ఆ నోటీస్ సారాంశం. ఆ తర్వాత రవిపై జగన్ దావా. పులివెందుల కోర్టు నుంచి పరిటాల రవికి సమన్లు అందాయి. 2004 డిసెంబర్ 23న కోర్టు వాయిదా. పరిటాల రవీంద్ర అనంతపురం నుంచి పులివెందుల ప్రయాణం అయ్యాడు. అడుగడుగున అడ్డంకులు, అవాంతరాలు. పులివెందుల్లో రవి ప్రయాణిస్తున్న వాహనంతో పాటు అతని వెంట వచ్చిన వాహనాలన్నింటినీ అణువణువు తనిఖీలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తదితరుల మీద తాను చేసిన ఆరోపణలను రుజువుపరిచే సాక్ష్యాధారాలను న్యాయస్థానం ముందు పెడతానని పులివెందుల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిటాల రవి స్పష్టంగా చెప్పాడు. పులివెందుల్లో రవిని మట్టు పెట్టాలనుకున్న ప్రత్యర్థుల పన్నాగం వాయిదా పడింది. ఆ తరువాత రోజు సాయంత్రం ఏఎస్పీ మనీష్ కుమార్ సిన్హాతో పాటు దాదాపు 40 మంది పోలీసు సిబ్బంది వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు రవి ఇంట్లో అణువణువు తనిఖీలు చేశారు. పై అంతస్తులోని పడక గదిలో ఉన్న ఒక గూట్లో ఉన్న షర్టు, ప్యాంటు, లుంగి, బనియన్, చెప్పుల జతను స్వాధీనం చేసుకున్నారు. చొక్కా మీద ఉన్న తుప్పు మరకలను రక్తపు మరకలుగా పోలీసులు లీకులిచ్చారు. మరుసటి రోజు దినపత్రికలు పరిటాల ఇంట్లో నెత్తుటి దుస్తులు వంటి సంచలనాత్మక శీర్షికలతో వార్తా కథనాలను ప్రచురించాయి. మరుసటి రోజు రాత్రి 11:30 గంటలకు అనంతపురం అరవింద నగర్లోని రవి ఇంటి మీద పోలీసులు మెరుపుదాడి చేశారు. డిఎస్పీ బాల నరసింహారెడ్డి సారథ్యంలో జీబులు, వ్యాన్లలో దాదాపు 70 మంది సాయుధ పోలీసులు రవి ఇంటిని చుట్టుముట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర నుంచి 4వ అంతస్తు పైనున్న నీళ్ల ట్యాంక్ వరకు అణువణువు గాలించారు, శోధించారు. గోడలకున్న ఎలక్ట్రిక్ బల్బులు కూడా తీసి పరిశీలించారు. కొన్ని పర్సనల్ డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇంట్లో ఉన్న బంధువుల్ని నిద్రలేపి విచారించారు. బయట వారిని లోనికి, లోపలి వారిని బయటికి అనుమతించలేదు. చివరికి ఇంటికి అమర్చిన టైల్స్, నేల మీద గచ్చు, గోడలు, పైకప్పు ఇలా ప్రతి అంగుళం ప్రైవేటు వీడియోగ్రాఫర్లతో వీడియోలు, ఫోటోలు తీయించారు. రాత్రి 11:30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రవి ఇల్లు పూర్తిగా పోలీసుల స్వాధీనంలోనే ఉంది. తెల్లవారుజామున 3:45 అనంతపురం డిఎస్పీ
మరికొందరు అధికారులు హడావిడిగా రవి ఇంట్లోంచి బయటకు వచ్చి రాత్రి తెల్లవారులు పడిగాపులు గాస్తూ పడి ఉన్న పాత్రికేయుల వైపు కనీసం కన్నెత్తి చూడకుండా మెరుపు వేగంతో వాహనాల్లో వెళ్ళిపోయారు. సిఐ చంద్రశేఖర్ రెడ్డి మరికొందరు సాయుధ పోలీసులు రవి ఇంటి చుట్టుపక్కల చిమ్మ చీకట్లో చెట్లు, తుప్పలు, చెత్తకుండీలు అన్నీ గాలించారు. అప్పటికి ఉదయం 4 అయింది. రవి ఇంట్లో నుంచి కొన్ని కీలకమైన ఫైళ్ళు, పిస్టల్ ఉపయోగించే మ్యాగజైన్, ఎలక్ట్రిక్ బ్యాటరీ, రైఫిల్కి వాడే ఒక బిట్టు, ఒక జత దుస్తులు సీజ్ చేసినట్లు పోలీస్ అధికారులు అనధికారికంగా పత్రికలకు లీక్ చేశారు. ఒక కేసులో సాక్ష్యాల కోసమే పరిటాల రవీంద్ర ఇళ్లను సోదా చేసినట్టు నాటి ఎస్పీ, నేటి బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాడు ప్రకటించాడు. ఈ అంశం మీద దాదాపు 1 వారం రోజుల పాటు దినపత్రికలు వివిధ రకాల వార్తా కథనాలు ప్రచురించాయి. అవి రక్తపు మరకలేనా? పడక గదిలో దుస్తులు రహస్యంగా ఎందుకు దాచినట్టు? ఆ చొక్కా వెనుక అసలు కథ ఏంటి? పరిటాల చుట్టూ బిగుచుకుంటున్న ఉచ్చు వంటి శీర్షికలతో రకరకాల వార్తా కథనాలు రాయించారు. అయితే పులివెందులలో జరిగిన విలేకరుల సమావేశంలో జగన్ మీద తాను చేసిన ఆరోపణల తాలూకు సాక్ష్యాధారాలను త్వరలోనే న్యాయస్థానం ముందు ఉంచుతానని రవి చేసిన ప్రకటనకి, ఆ తర్వాత జరిగిన పోలీసు తనిఖీలకి మధ్య సంబంధం ఉండి ఉంటుందని మాత్రం ఏ పత్రిక రాయలేదు. ఏది ఏమైనప్పటికీ రవి ఇంట్లో జరిగిన సోదాలు, విచారణలు, పత్రికల్లో వచ్చిన వార్తలు, ప్రత్యర్థుల ఆరోపణలు వరుసగా వెల్లువెత్తి వివిధ పరిణామాలు పరిటాల రవిని ఒక చంపదగిన వ్యక్తిగా చిత్రీకరించడానికి పన్నిన పన్నాగమని చాలా రోజులు కానీ రవి కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వరుసగా జరుగుతున్న రాజకీయ హత్యల గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ను కలుసుకుని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆటవిక వరుస హత్యల గురించి వివరించి చెప్పింది. అయినప్పటికీ రవి చుట్టూ కేసులు ఉచ్చు బిగించి పాత కేసులన్నింటినీ తిరగదోడటం ప్రారంభమయ్యింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఊచకోత, హత్యాకాండ కొనసాగుతూనే ఉంది. తన ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, తనకు సెక్యూరిటీ పెంచాలని పరిటాల రవి పదే పదే విజ్ఞప్తులు చేస్తూ వచ్చాడు. శాసనసభలో చెప్పాడు. హోంమంత్రి జానారెడ్డికి, ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లేఖలు రాశాడు. పోలీసు ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించి చెప్పాడు. సెక్యూరిటీని పెంచటం మాట అటుంచి తనకు గత ప్రభుత్వం 5 గన్మెన్లను కేటాయిస్తే వైఎస్ ప్రభుత్వం అందులో 3 తొలగించి 2 పదవీ విరమణ అంచున ఉన్న 2 గన్మెన్లతో సరిపెట్టింది. ప్రజానాయకుడిగా పరిటాల రవి సృష్టించిన ప్రభంజనం రాయలసీమలో, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాలో శతాబ్దాలుగా కాంగ్రెస్ పెత్తందారులు తిరుగులేని ఆధిపత్యానికి మొట్టమొదటిసారి బలమైన అడ్డుకట్ట పడింది. రాయలసీమలో తెలుగుదేశం ప్రతిష్టను కోస్తా ప్రాంతంతో సరిసమానం చేసింది. కాంగ్రెస్కు అనాదిగా కంచుకోటగా ఉంటూ వస్తున్న రాయలసీమలో ఒక అజేయమైన శక్తిగా పరిటాల రవీంద్ర ఎగరేసిన తెలుగుదేశం జెండా తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్ ఆధిపత్యానికి పెను సవాలుగా నిలిచింది. పరిటాల రవి, పవన్ కళ్యాణ్ కట్టుకథ ఆంతర్యం కులాల మధ్య చిచ్చు, హత్యలు, రైళ్లు తగలబెట్టడం, అగ్గి రాజేయటం, పులివెందుల ఎస్టీ కాలనీ మొత్తం కాలి బూడిద దెబ్బగా మారటమే అందుకు సజీవ సాక్ష్యాలు. అగ్గి రాజేయటం వెన్నతో పెట్టిన విద్య. 2005 జనవరి 24 తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే పరిటాల రవి శరీరంపై గుళ్ల వర్షం కురిసింది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం రవి రక్తంతో తడిసి ముద్దయింది. రవి హత్య వార్తను ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి చెబితే పిచ్చ లైట్ తీసుకుని తన అధికారిక కార్యక్రమాన్ని కొనసాగించారు. పరిటాల రవి దారుణ హత్యకు ముందు రవిని పార్టీ మారమని కాంగ్రెస్ నుంచి వర్తమానం వచ్చింది. రవి తిరస్కరించాడు. ఓబలాపురం తవ్వుకుంటాం, వాటా ఇస్తాం, అడ్డు తప్పుకో అన్నారు. కుదరదు పొమ్మన్నాడు.
పట్టపగలు హత్యకు పాల్పడ్డారు. ఇది వైఎస్ పాలనలో జరిగిన మారణ హోమం. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం ఒప్పందం. జైల్లో ఉన్న జగన్ బెయిల్పై బయటకు రావాలంటే కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందంలో భాగంగా జగన్ జైలు నుంచి విడుదలయ్యారు. కేవలం టీడీపీ వైసీపీ ఓట్ల తేడా 0.3%. బీజేపీతో పొత్తు 1% అదనం. జగన్ పార్టీ ఓడిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఏంటి అర్థం? అంతకుముందు జగన్ తండ్రి వైఎస్ హయాంలో జరిగిన దారుణాలు ప్రజలకు వివరించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్ ఆకస్మిక మరణం ఆయన్ని దేవుణ్ణి చేసింది. చంద్రబాబు చాణక్యం, రాజనీతి, 40 years ఇండస్ట్రీ, విజనరీ ఏదీ పనిచేయలేదు. కనీస అర్హత లేకపోయినా అంతుబట్టని మెజార్టీతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ 5 ఏళ్ల విధ్వంసం ప్రజలు కళ్ళారా చూశారు. కేవలం జగన్ మాకొద్దు అని కూటమికి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. జగన్పై ఏళ్ల తరబడి అక్రమాస్తుల కేసులు సాగుతూనే ఉన్నాయి. వైఎస్ వివేక హంతకులు ఎవరో పాలకులకు తెలియదా? చంద్రబాబు అధికారంలో లేకపోతే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట. టీడీపీ క్యాడర్ను, ప్రజలను ఇంకా ఎంతకాలం ఊకదంపుడు ఉపన్యాసాలతో మోసం చేస్తారు? అధికారం అంటే మీ పబ్బం గడుపుకోవటమేనా అని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెబుతారు? గత చంద్రబాబు పాలనకు భిన్నంగా ఇది ఆ చంద్రబాబు పాలన కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది అని ఉక్కపోతకు లోనవుతున్న టీడీపీ కేడర్ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు? పెద్దలకు ప్రమాద గంటికలు ఎందుకు వినిపించటం లేదు? జగన్ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంత వరకు పరిశ్రమల కోసం ఎంత శ్రమించినా అది బూడిదలో పోసిన పన్నీరే అనే సూక్ష్మం ఎందుకు గ్రహించటం లేదు? వేనోళ్ల విమర్శించిన ఆ కంపెనీలకే కూటమి పెద్దపీట ఎందుకు వేసింది? పాలనలో అసలు నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నాయి? మొత్తం ఎన్ని పవర్ హౌస్లు ఉన్నాయి? ఏరు దాటే వరకు ఓడమల్లనులు, ఏరు దాటాక బోడు మల్లనులుగా మారింది ఎందరూ? పూర్తి సమగ్ర కథను ఇదేమి పాలన 2 వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.